నమస్కారం. స్త్రీలు ముఖ్యంగా శ్రావణ మాసంలో సౌభాగ్యంతో కలకాలం ఉండాలని చెప్పి శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. మరి శ్రావణ మంగళ గౌరీ వ్రతం ఎలా ఆచరించాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఎన్ని వారాలు జరుపుకోవాలి అనేటువంటి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. నమస్కారం అండి గురువు గారు. నమస్కారం సార్. ఇప్పుడు స్త్రీలు ఎవరైతే ఉన్నారో శ్రావణ మాసాన్ని చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు, అమ్మవారి ప్రసన్నం చేసుకోవాలనేటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఇంట్లో జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో చేసే మంగళ గౌరీ వ్రతం యొక్క విశిష్టతను తెలియచేయండి. తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ మంగళ గౌరీ వ్రతం ప్రత్యేకంగా మనకి పురాణ ఇతిహాసాల్లో కానీ శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పేట ఈ వ్రతం యొక్క. అయితే దానికంటే ముందు కూడా మనకి 4 యుగాలు ఉన్నాయి. కృతయుగము, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగాల్లో పరమేశ్వరుడికి పార్వతీదేవికి మధ్యలో కూడా కొంత సంభాషణ జరిగిందట. అంటే శివపురాణం చెప్తుంది మనకి. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే దేవతలకి రాక్షసులకి ఏదైతే మంథన పర్వతం చిలుగుతూ ఉండగా విషం వచ్చిందని అందరికీ తెలుసు. ఆ విషయాన్ని గరళకంఠుడైన ఆదిదేవుడైన పరమేశ్వరుడు ఇక్కడ వరకు పెట్టుకున్నాడు. అంటే మింగకుండా అక్కడ పెట్టుకున్నాడు. అందుకోసం పార్వతీదేవి ఒకరోజు అడిగిందట, ఏమిటి అంటే స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలగాలంటే ఈ విషయాన్ని ఎప్పుడైతే బయటకు వస్తుందో ఆ విషయం వల్ల చాలామంది కూడా మరణిస్తుంటారు. ఆ మరణించిన దానిలో మగవాళ్ళు ఉండొచ్చు, ఆడవాళ్ళు ఉండొచ్చు. ఒకవేళ మగవాళ్ళు మరణించారనుకోండి, స్త్రీలకు సౌభాగ్యం లేనట్టేగా. అందువల్ల ఏదైతే ఆ విషయాన్ని ఉందో ఆ విషయాన్ని గరళకంఠుడు ఇక్కడ పెట్టుకుంటాడు. అంటే అక్కడ ఒక రకంగా చెప్పాలంటే స్త్రీలకి సర్వ సౌభాగ్యాలన్నీ కూడా కలగాలని ఉద్దేశంతోనే పరమేశ్వరుడు ఆ గొంతు దగ్గర పెట్టుకుంటాడు. అయితే ఇవన్నీ కూడా కొన్ని కథలుగా కొన్ని చెప్పుకోబడ్డాయి. అంటే మంగళగౌరి అంటే మంగళకరమైన గౌరీదేవి. అంటే మంగళగౌరి అంటే ఎవరంటే ఇక్కడ పార్వతీదేవి అని అర్థం. అంటే స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు ఉండాలి, ముత్తైదుతనం ఉండాలి, భర్త బాగుండాలి, భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్యోన్య దాంపత్యం కలగాలంటే మరి శ్రావణ మాసంలో ప్రత్యేకంగా మంగళగౌరి వ్రతాన్ని చేయమంటారు. శ్రావణ మాసం అంటే ఏమిటి అనంటే ఏదైతే పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రం ఉంటుందో దాన్ని శ్రావణ మాసం అంటారు మన జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా. అంటే చిత్తా నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే చైత్రమాసం అని, అలానే ఏదైతే జ్యేష్ఠ నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే జ్యేష్ఠ మాసం అంటాం మనం. అలానే శ్రవణ నక్షత్రం అంటే శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు. అంటే చంద్రుడు ఎలా ఉంటాడు? మనోకారకుడు. అంటే మనస్సును ఆధీనం, అంటే మానసికంగా స్థితిని కల్పించేవాడు చంద్రుడు. అంటే స్ట్రాంగ్గా విల్ పవర్గా ఉండాలంటే చంద్రుడు బాగుంటేనే మనకి మనస్సు అనేది బాగుంటుంది. మనస్సు అనేది కాన్సన్ట్రేషన్ చేయలేదనుకోండి, మనం విద్యార్థులు చదువుకోలేరు. వృత్తిపరంగా ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఎవరికైనా కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయని మనకు తెలుస్తుంది సహజంగా. చంద్రుడు మనోకారకుడు అంటాడు. ఇక్కడ చంద్రుడు మనోకారకుడు అయితే మనం ఇక్కడ ఏదైతే మంగళగౌరి వ్రతానికి విషయానికి మనం వస్తే కొన్ని కథల్ని మనం చూసామనుకోండి, సహజంగా ఎప్పుడైతే గరళకంఠుడు ఆ విషయాన్ని దాచుకున్నాడో ఆ విషయం దాచుకున్న తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని కథల్లో వివరంగా మనం ముందుకు వెళితే మహిష్మతి నగరాన్ని పరిపాలించే విజయపాలుడని రాజు ఉండేవాట. ఆ రాజుకి చాలా దాన ధర్మాలు చేస్తుండేవాట. దాన ధర్మాలు చేస్తున్న సంతానం కలగట్లేదట. సహజంగా పురాతన రోజుల్లో మనకేం చెప్పేవాళ్ళంటే ఒకళ్ళని మనం కలిసేటప్పుడు మీకు పెళ్ళయిందా, పిల్లలు ఎంతమంది అనేవాళ్ళు. అంటే డబ్బు గురించి ఆలోచన చేసేవాళ్ళు కాదు. అంటే మనం పంచాంగ శ్రవణం చేసేటప్పుడు కూడా సంతానం సంపత్ప్రదం అన్నారు. అంటే సంపద అనేది ఎక్కడ కలుగుతుంది? సంతానం వల్లనే సంపద వస్తుంది. అంటే శరీరంలోంచి ఆనందదాతు హృదయంలోంచి కదులుతేనే సంతానం కలుగుతుంది అని అర్థం. అంటే వాళ్ళ సంతానం సంపత్ప్రదం అన్నారు. ఎప్పుడైతే మనకి ఆ సంతానం అనేది కలిగితేనే మనకు సంపద వచ్చినట్టు. అయితే ఆ విజయపాలుడు చాలా దాన ధర్మాలు, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ మహిష్మతి నగరం రాజు పరిపాలిస్తుండగా చాలా చక్కగా ప్రజల్ని కన్నబిడ్డల వలె పరిపాలిస్తుండగా ఒక రోజున చాలా దాన ధర్మాలు, యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా చేసేట. చేస్తూ ఉండగా చాలా కాలం నుంచి కూడా సంతానం లేక మనం బాధపడుతూ ఉండగా వాళ్ళ ఇంటికి ఒక సాధువు వచ్చి భిక్షాటనకు వచ్చి భిక్షాందేహిమే అన్నట్ట. అంటే భిక్షం అడుగుకున్నట్ట.
భిక్షం అడుగుతుండగా ఆమె ఏం చేసిందంటే మా విజయపాలుడు భార్య చక్కగా రాజు యొక్క భార్య ఎంబట ఒక బంగారు పళ్ళెంలో తీసుకొచ్చి భిక్షాటం తీసుకొచ్చిందట. వద్దు అన్నట్టయినా, అంటే పుత్ర పౌత్రులు లేని ఇంటిలో నేను భిక్షాటం తీసుకోను అన్నట్టయినా, తీసుకోరాదు అన్నట్ట, తీసుకోనని కాదు ఇక్కడ, తీసుకోరాదని వెళ్ళిపోయాట. వెళ్ళిపోగానే అంబటే వాళ్ళ ఆలోచనలో పడ్డాట. ఆలోచనలో పడి మళ్ళీ ఆ సాధువుని అడిగట, సన్యాసిని అడగగానే మీరు పరమేశ్వరుని ఆరాధన చేయండి అన్నట్ట. చక్కగా రాజుగారి భార్య పరమేశ్వరుని ఆరాధన చేశారట. ఆరాధన చేస్తే పరమేశ్వరుడు ఏం చెప్పాడంటే, ఊరి వెలుపల ఉండే వాళ్ళకి పరమేశ్వరుడు వరం ఇచ్చి కనపడి, ఊరి వెలుపలో ఉండే ఒక మామిడి వృక్షం ఉంటుంది, ఆ మామిడి వృక్షంలో ఒక పండును మీరు తినండి సంతానం కలుగుతుందని చెప్పాట పరమేశ్వరుడు. ఆదిదేవుడైన సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్పంగానే ఈ రాజుగారు స్వయంగా తనే వెళ్ళి భటులను దూరంగా ఉంచి ఆ పండు దగ్గరికి వెళ్ళేట. వెళ్ళి ఆ పండు ఒక పండే కాకుండా అత్యాసతోటి 4-5 పండ్లు కోసేట. కోసి మూట కట్టి తీసుకుని వెళ్ళేట. తీసుకెళ్ళంగానే ఇంటి దగ్గరికి వెళ్ళి రాణిగారికి ఇవ్వంగానే అన్ని పండ్లు లేవట, ఒక పండు మాత్రమే ఉందట. ఎంబటే నేను ఇన్ని పండ్లు కోసాను నాకు లేవనంగానే రాణిగారు అన్నట్టు మనకు ఎంత ప్రాప్తం ఉందో అంతే జరుగుతుందని ఆ పండు తిన్నదట. కానీ దానికంటే ముందు పరమేశ్వరుడు ఒక వరాన్ని అడిగట. పరమేశ్వరుడు ఏం చేశాడంటే ప్రత్యక్షమైనప్పుడు వీళ్ళని ఏం కావాలని అడిగట. అనగానే వీళ్ళు ఏమని అడిగారంటే, మాకు సంతానం కావాలంటే మీకు వైధవ్యం కలిగిన స్త్రీ కావాలా, అల్పాయుష్యుడు కలిగిన కొడుకు కావాలని అడిగట. ఓకే, అలా కాదు, పితృదేవతలకి అనుకూలంగా ఉండే కొడుకు కావాలి, పితృదేవతలు సరిగా చూసుకునే సంతానం కావాలన్నట్ట, కొడుకు కావాలని ఆశించేట. అనగానే ఆ విషయాన్ని పరమేశ్వరుడు ఎప్పుడైతే పండు తిన్నారో ఆమె గర్భం దాల్చిందట. గర్భం దాల్చి ఆమె రాణిగారు గర్భం దాల్చిన తర్వాత ఒక అబ్బాయి పుట్టాట. అతని పేరు శివుడని నామకరణం చేశారట. అయితే ఈ శివుడని నామకరణం చేసిన తర్వాత ఒకరోజు రాణివారు దుఃఖిస్తూ ఉన్నారట. దుఃఖించడం కానీ ఏందమ్మా నువ్వు దుఃఖిస్తున్నావంటే, పరమేశ్వరుడు వరమిచ్చాడు నీకు అల్పాయుష్షు అనేది నీకు కలిగింది, ఆయన వరం ఇచ్చాడు. మేమైతే పితృదేవతల్ని బాగా చూసుకునే కొడుకు కావాలనుకున్నాం, కానీ అల్పాయుష్షు సంతానం కలిగిన కొడుకు ఇచ్చాడు అనగానే ఎంబటే ఆ శివుడు ఆ అబ్బాయి ఏం చేశాడంటే, నేను కాశీ క్షేత్రానికి, శ్రీశైలం లాంటి క్షేత్రానికి వెళ్ళొస్తానని కాశీకి బయలుదేరాట తన మేనమావతోటి. అంటే కాశీని ఒక్కసారైనా నేను చూసొద్దాం నేను మరణించే లోపలని వెళుతూ ఉండగా ఒక పూదోటలు కనపడ్డాయట. అంటే పూలుండే తోటలు. అక్కడ ఒక రాణిగారు సుశీలని రాణి, ఆమె తిరుగుతూ చెలికలతో ఆడుకుంటూ ఉండగా ఆ చెలికలతో ఏమన్నారంటే, నువ్వు విధవ కావాలి అన్నట్ట. అంటే విధమంటే నీ భర్త మరణించాలి అని చెప్పారట. అంటే ఏదో కోపంతో కాదు, మా తల్లిగారు చక్కగా నేను మంగళగౌరి వాయనాన్ని తీసుకున్నాను, మమతానురాగాలుండే మా తల్లిగారు స్వయంగా నాకు వాయనం ఇచ్చారు కాబట్టి మా ఇంట్లో వైధవ్యం సంభవించదు అని సుశీల చెప్పిందట. ఇది ఏదైతే ఈ అబ్బాయి ఉన్నాడు రాజుగారి కొడుకు, అలానే ఎప్పుడైతే ఈ శివుడు నేను చెప్పానో ఆ నామకరణం చేసిందిరా వాళ్ళ మేనమామ విన్నట్ట. మేనమామ విని మా అబ్బాయికి కొంత అల్పాయుష్షు ఉంది, తప్పకుండా ఈ అమ్మాయితో వివాహం చేస్తే ఆ అమ్మాయికి ప్రమాదం సంభవించదు, మా అబ్బాయి కూడా బాగుంటుంది, మా అబ్బాయి కూడా మరణించాడు కదా, ఇక్కడ అల్పాయుష్యుడు కదా, ఆమెకు వైధవ్యం లేదు అని అంటే ఇతనికి అల్పాయుష్యుడు తొలగిపోయినట్టే. అందువల్ల వాళ్ళ తండ్రి గారితో మాట్లాడి వివాహం చేశాట. కానీ వివాహం చేశారు, కానీ ఆ రోజు రాత్రిపూట సుశీలకి గౌరీదేవి ప్రత్యక్షమైందట. మీ భర్త చనిపోతాడు, పాము కాటుతోటి సర్పకాటుతో చనిపోతాడు, ఆ సర్పాన్ని కుండలో బంధించి మూటగట్టి మీ అమ్మకి వాయనం ఇవ్వండి మంగళవారం పూట అని చెప్పిందట. అలాంటి కుండని వాళ్ళ అమ్మకి వాయనం ఇవ్వాలని ఇచ్చిందట. ఇచ్చిన తర్వాత వాళ్ళ తల్లిగారు చూస్తే అక్కడ సర్పం లేకుండా ముత్యాల హారం ఉందట. అంటే ముత్యాల హారంగా మారిపోయిందట. మారిపోగానే ఈ మధ్యలో ఉదయం పూటలు చూడంగానే ఈ శివుడు లేడట. అంటే ఈ సుశీల చూసిందట నా భర్త ఎక్కడికి వెళ్ళాడని. ఆ మేనమామతో కాశీకి వెళ్ళారట. కాశీకి వెళ్ళిన తర్వాత చాలా రోజుల తర్వాత ఈమెకి మళ్ళీ పునర్వివాహం చేయాలనుకున్నట్ట, భర్త రావట్లేదని. కాశీకి వెళ్ళినవాడు కాటికి వెళ్ళినవాడు ఒకటే అన్నట్టుగా పురాతన రోజుల్లో సామెత ఉండేది. మళ్ళీ తిరిగి వచ్చేవాళ్ళు అవకాశం లేదని.
ఈమెకి పునర్వివాహం చేయకుండా ఈమె ప్రతి సంవత్సరం కూడా మంగళగౌరి వ్రతాన్ని చేస్తుండేదట. చేస్తుండగా రానే వచ్చిందట. శ్రావణ మాసం రాగానే భర్త శివుడు వచ్చేట. శివుడు రాగానే చక్కగా మీ అల్లుడు అని వాళ్ళ తల్లిదండ్రులకు పరిచయం చేయటం. అప్పటి వరకు తల్లిదండ్రులు చూడలేదట. చూడకుండానే ఆ పూదోటలో పెళ్లి చేసుకుందట ఈ అమ్మాయి. చేసుకోగానే అప్పుడు పరిచయం చేయంగానే అప్పటి నుంచి కూడా ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా చక్కగా మంగళగౌరి వ్రతాన్ని చేసుకునేవట. ఇదే కథని మరో రకంగా కూడా చెప్పబడింది. అంటే ధర్మపాలుడు అనే వైశ్యుడు కూడా ఆయనకు కూడా సంతానం లేకపోతే ఆయన కూడా ఒక సాధువు వస్తే సాధువు బంగారు పళ్ళెల్లో తీసుకోలేదట. అయితే తీసుకోకపోతే వాళ్ళకు కూడా అల్పాయుష్యుడు అనే వాడు జన్మించాట కొడుకు. అతను ఎప్పుడైతే జన్మించాడో వీళ్ళు కూడా ఈ మామిడి తోటలకు వెళ్ళటము, తర్వాత ఈ వాయనాలు ఇవ్వటము, మంగళగౌరి వ్రతం చేయటం వల్ల వాళ్ళకు కూడా అతను అల్పాయుష్కుడు కాకుండా మంగళగౌరి వ్రతం చేయటం వల్ల పూర్ణాయుష్కుడు అయ్యాట ఇక్కడ. ఇవన్నీ కూడా కథలన్నీ కూడా శ్రీకృష్ణుడు కూడా ద్రౌపదికి చెప్పారని కూడా మనకు శాస్త్రం వ్రతం ఉంది. అయితే మంగళగౌరి వ్రతాన్ని ఏ విధంగా చేయాలి? చక్కగా మంగళగౌరి వ్రతాన్ని చేసేటప్పుడు మంగళవారం రోజున చేయాలి. అంటే శ్రావణ మాసంలో మంగళవారం రోజున మనకి ప్రాతకాలంలో చేయమంటాడు. ఒకవేళ ప్రాతకాలం కుదరకపోతే అమ్మవారి ఉపాసన కూడా చేస్తారు కొంతమంది. ఉపాసన చేసి మంగళగౌరి అంటే పార్వతీదేవి యొక్క ఆరాధన, పార్వతీదేవి యొక్క శ్లోకాలు, మంత్రాలు. అంటే ఆమె మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, ఆమె గౌరీదేవి. అంటే గౌరమ్మని మనం పసుపుతో చేస్తాం. గణపతి వేరు, గౌరమ్మ వేరు. చాలా మందికి ఇది డౌట్ వస్తుంది, అది గణపతి గౌరమ్మ అని. గణపతి విధానం వేరుంటుంది, గౌరమ్మ విధానం వేరుంటుంది. అంటే గణపతిని చేసే విధానం వేరే ఉంటుంది, గౌరమ్మని చేసే విధానం వేరుంటుంది. ఆ గౌరీదేవి యొక్క అనుగ్రహం అనేది మనకు ఉండాలని అర్థం. తేడా అంటే ఏమిటంటే ముద్ద చేసేటప్పుడు ఇలా కనపడుతూ ఉంటుంది పైన స్లోప్గా, అంటే స్ట్రైట్గా ఉంటుంది ఆ ముద్ద. అంటే ఇలా చేసిన తర్వాత ఇలా చేస్తారు గౌరీ, ఇలాగా గణపతి. గౌరీదేవి వచ్చారు ఇలా పొడవుగా చేస్తారు, అంటే ఒక కోనాకారంలో అది గౌరీదేవి. అంటే అమ్మవారే పార్వతీదేవే. అంటే పార్వతీదేవి మంగళకరమైన రోజున మంగళకరం అంటే ఏంటి? స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు ఉంటే మంగళకరమే అర్థం. అంటే బొట్టున్నా మంగళసూత్రం ఉన్నా ఇవన్నీ కూడా పెళ్లిలో కూడా తంతులో కూడా మాంగళ్య ధారణ అప్పుడు మనం చక్కగా ఎండు కొబ్బరి చిప్పలో చక్కగా మంగళసూత్రం పెడతారు. పెట్టి ఓం హిరణ్యవర్ణాం హరణీం అనే మంత్రంతో చక్కగా పూజ చేస్తారు. పూజ చేసి అందరికి చూపిస్తారు. కొన్ని చోట్ల గోదావరి జిల్లాలో పద్ధతులు ఏంటంటే మంగళసూత్రం కట్టిన తర్వాత అందరికీ ముత్తైదువులకు కూడా ఇలా చూపిస్తారు. అంటే రాజమండ్రి అటువైపు కూడా కొంతమంది కొబ్బరి బోండం మీద పెట్టి మంగళసూత్రం పెడతారు. అలాంటివన్నీ కూడా ఇక్కడ ఏదైతే మనం మంగళకరమైంది మంగళసూత్రం అంటాం. అంటే భర్త యొక్క ఆయు ప్రమాణం బాగుండాలి, వీళ్ళ యొక్క ఆయు ప్రమాణం బాగుండాలి, పిల్లలు చక్కగా ఉండాలి, అందరూ బాగుండాలి, సుఖ సంతోషాలతో ఉండటానికి మంగళగౌరి వ్రతాన్ని చేస్తారు. అది ఏ విధంగా చేయాలంటే చక్కగా ఓ పీట వేసి తెల్లని వస్త్రం వేసి దాని మీద బియ్యం చక్కగా పోసి వరుణ కలశాన్ని పెట్టాలి. అంటే వరుణ కలశం పెట్టి ఆ కలశానికి కూడా చాలామంది కూడా ఏంటంటే ఒక పొరపాటు చేస్తుంటారు, కలశం పెడతారు. కలశం పెట్టిన తర్వాత వెనక విగ్రహం పరిపూర్ణంగా పెట్టాలి అమ్మవారికి. ఈ కలశానికి ఏం చేస్తారంటే రాగి కలశమో లేకపోతే ఇత్తడో లేకపోతే వెండి కలశమో పెట్టి చక్కగా కొబ్బరికాయ పెట్టి ముఖానికి పార్వతీదేవి ముఖాన్ని తగిలిస్తారు. మరి ఆమె చేతులు ఏమైనట్టు కాళ్ళు ఏమైనట్టు? అలా పెట్టకూడదు. మనము ఒక విగ్రహం అనేది చేయిపోతే తీసుకెళ్ళి దేవాలయంలోనూ నదిలోనూ చెట్లోనూ వేయమంటారు, ఉండకూడదని. అలాంటప్పుడు అవి కూడా పెట్టకూడదు నిజం చెప్పాలని. చాలామంది కూడా ఈ మధ్యలో ఆ విగ్రహం మాత్రం పరిపూర్ణంగా కాళ్ళు చేతులు ఉన్నది, చేతులు ఉండాలి, కాళ్ళు ఉండాలి. అమ్మవారి యొక్క రూపం ఉన్న విగ్రహాన్ని పెట్టాలి. ముందు వైపు ఏం చేయాలి? గణపతి పెట్టాలి, పసుపు గణపతి పెట్టాలి. దాని పక్కన ఏం చేయాలి? అమ్మవారి యొక్క రూపం పెట్టాలి, అంటే పసుపుతో చేసిన గౌరీదేవిని. దాని వెనక వరుణ కలశం, దాని వెనక అమ్మవారు పెట్టాలి, పరిపూర్ణంగా ఉండే అమ్మవారిని పెట్టి పూజ చేయాలి. అంటే ఫస్ట్ గణపతి పూజ చేయాలి, చేసిన తర్వాత గౌరీ పూజ పసుపుతో చేయాలి, తర్వాత వరుణ కలశాన్ని ప్రార్థన చేయాలి. అలానే మంగళగౌరి వ్రతాన్ని చేయాలి. ఈ మంగళగౌరి వ్రతంలో ఇలాంటి కథలన్నీ చదువుకొని ముత్తైదువులు పిలవాలి, వాయనం ఇచ్చుకోవచ్చు. అంటే వాయనం ఇచ్చుకోవచ్చు. ఇందులో కూడా ఇంతమందికని ఇవ్వాలి అలాంటివి అంటే 5 మందికి 9 మందికి అసలు వాస్తవంగా అయితే ఇంతమంది క్యాలిక్యులేషన్ లేదు, కానీ ఎంతమందికైనా ముత్తైదులు బొట్టు పెట్టి వాయిని ఇవ్వచ్చు. పండు, పొలము, అలానే గాజులు, కుంకుమ, జాకెట్ పీసు, వీలైన శక్తి ఉంటే చీర,
అలాగా ఇవ్వచ్చు, తప్పులేదు. ఒక పురోహితుడిని పిలిచి బ్రాహ్మణ్ణి పిలిచి చక్కగా మంగళగౌరి వ్రతాన్ని చేసుకొని ఉదయం పూట ఉపవాసం ఉండి సాయంకాలం కూడా చేయొచ్చు. ఒకవేళ సాయంకాలం మనం ఈ కాలంలో చేయలేం కాబట్టి ప్రాతకాలంలో చక్కగా తలస్నానం చేసి, తలస్నానం కూడా షాంపుతో వాటితో చేసుకోకూడదు, మామూలుగా తలస్నానం చేయాలి. పాత రోజుల్లో కుంకుడుకాయ ఉండేది, ఇప్పుడు ఎవరు వాటర్లు, ఆ కుంకుడుకాయలు ఎక్కడ ఉన్నాయో తెలియట్లేదు. చక్కగా చీర కట్టుకొని, కొంతమంది జుట్టు విరబోసుకుంటారు, అలా విరబోసుకోకూడదు కూడా. చక్కగా జడ వేసుకొని స్త్రీలు చక్కగా కాళ్ళకి పసుపు రాసుకొని చక్కగా మంగళగౌరి వ్రతాన్ని చేసుకొని భర్తకి నమస్కారం చేసుకొని, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉండాలి. మంచి నైవేద్యం పెట్టుకోవాలి. ఆ తీపి పదార్థం అనేది పెట్టుకోవచ్చు, నైవేద్యం ఏదైనా సరే పెట్టుకొని చక్కగా కథలు చదువుకొని ధూపదీప నైవేద్యాలతో మంగళగౌరి వ్రతాన్ని చేసుకొని ముత్తైదువులందరినీ కూడా పిలుచుకొని వీలైతే భోజనాలు పెట్టచ్చు, లేకపోతే పండు ఫలం యథాశక్తి మనం చేసుకోవచ్చు. భగవంతుడు ఇది పెట్టండి అని ఎప్పుడు చెప్పాల. అయితే వరలక్ష్మి వ్రతానికి దీనికి ఉన్నటువంటి తేడా ఏంటండి? మంగళగౌరి వ్రతం ఏంటంటే ఆ రూపంలో అమ్మవారి అంటే ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క మనిషిని చూస్తుంటాం మనం. మనిషిని చూస్తున్నామంటే ఏమిటి అంటే, ఉదాహరణకి ఒక మనిషి ఒక రకంగా ఉంటాడు, అంటే ఒక పోస్ట్లో ఒక ఉద్యోగంలో ఉంటాడు. ఆ ఉద్యోగం ఉన్నప్పుడు ఆయన్ని ఆ అధికారిగానే మనం చూస్తాం. అలానే అమ్మవారి యొక్క రూపాలు, అమ్మవారు ఒకటే. అమ్మవారు ఏంటంటే విభజన చేయబడింది. విభజన అంటే ఏంటంటే లక్ష్మీదేవి రూపంలో ఉంటే లక్ష్మీదేవి కరుణాకటాక్షం ఇస్తుంది, గౌరీదేవి ఉంటే స్త్రీలకు సర్వసౌభాగ్యాలు వస్తాయి. ఈ వరలక్ష్మి వ్రతానికి దానికి ఉన్న తేడా ఏంటంటే, లక్ష్మీ అనుగ్రహం కలగాలి అని అంటే అది చారుమతి కథ. అంటే చారుమతి దేవి ఎలా ఉంది అంటే అత్తమామలు ఎలా చూసింది, మరి లక్ష్మీదేవి ఎలా వచ్చింది, ఎంత దరిద్ర బాధతో ఉంటే లక్ష్మీదేవి యొక్క కరుణాకటాక్షం వచ్చిందని, అంటే సకల సిరి సంపదలు కలగటానికి వరలక్ష్మి వ్రతం, స్త్రీలకి సర్వ సౌభాగ్యాలన్నీ కూడా కలగటానికి మంగళగౌరి వ్రతం. అంటే ఈ వ్రతాన్ని చేయటం వల్ల అమ్మవారి యొక్క వివిధ రూపాలు ఉంటాయి. ఆ వివిధ రూపాల్లో మనం భక్తి శ్రద్ధలతో కొలుస్తుంటాం. కొలవటం వల్ల ఏంటంటే మనకు అన్నీ కూడా అనుకూలంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మంగళకరమైన వ్రతమే కాబట్టి మంగళగౌరి వ్రతం అన్నారు. అంటే గౌరీదేవిని మంగళకరంగా చూడాలి, మనకి మంగళం జరగాలంటే శుభం జరగాలి. శుభం జరగాలంటే ఏంటంటే అమ్మవారిని చక్కగా భక్తి శ్రద్ధలతో కొలిస్తే మనకి మంచి శుభఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటాయి. అమ్మ, ధన్యవాదాలు గురువుగారు. ఈరోజు మంగళగౌరి వ్రతాన్ని ఎలా ఆచరించాలి, ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలో తెలియజేశారు. ధన్యవాదాలండి మీకు. నమస్కారం అండి. సో తెలుసుకున్నాం కదండి మంగళగౌరి వ్రతాన్ని ఎలా ఆచరించాలో. ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.